హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మిల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తారో చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సినవి, మీకు కావాల్సినంత ఎంత మిల్ మేకర్ చేయాలనుకుంటున్నారో అంత మిల్ మేకర్ చేసేసుకోవచ్చు. పోపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, మిక్స్డ్ మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఆప్షనల్. మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందుగా ఒక బౌల్లో కావాల్సినంత వాటర్ తీసుకొని దానికి సాల్ట్ వేసుకోవాలి వాటర్లో. ఎందుకంటే ఆ వాటర్ సాల్ట్ ఉండడం వలన మనం మిల్ మేకర్ అందులో వేసినప్పుడు ఆ మిల్ మేకర్ కి సాల్ట్ అనేది పడుతుంది. మనం సాల్ట్ వేసుకోకుండా కూడా డైరెక్ట్ గా ఉడికించుకోవచ్చు. కానీ ఆ మిల్ మేకర్ నార్మల్ గా ఉత్తిగా తిన్నామనుకోండి, పిల్లలు ఎవరైనా తిన్నారనుకోండి, చాలా సప్పగా టేస్ట్ గా అనిపించదు. ఆ వాటర్ లో ఉప్పు వేసుకోవడం వల్ల ఆ మిల్ మేకర్ కూడా కొంచెం టేస్టీగా ఉప్పు పడుతుంది అనమాట. అందుకే వాటర్ లో కూడా ఉప్పు వేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ కాగానే అందులో మిల్ మేకర్ వేసేసుకొని జస్ట్ ఇలా కొద్దిసేపు ఉంచి మూత పెట్టి మనం దించేసుకున్నాం అనుకో, హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిల్ మేకర్ ని పిండి వేరొక బౌల్లో వేసుకోవాలి. వాటర్ అస్సలు మిల్ మేకర్ కి ఉండకుండా మనం చేత్తో బాగా వత్తి పిండేయాలన్నమాట. చూడండి, ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా వాటర్ అందులో లేకుండా తీసేసి చూడండి, ఇలా వాటర్ లేకుండా మిల్ మేకర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ లో దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత మన గ్రీన్ చిల్లీ వేసుకోవాలన్నమాట. గ్రీన్ చిల్లీ కొంచెం కలర్ రాగానే మనం డైరెక్ట్ ఆ ప్యాన్ లో మిల్ మేకర్ వేసేసుకోవాలన్నమాట. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మిల్ మేకర్ ఉడికింది కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఆ మిల్ మేకర్ ని కొంచెం ఆయిల్ లో డీప్ ఫ్రై లాగా లైట్ గా అలా డీప్ ఫ్రై చేసి మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత దానికి మనం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. వేసుకుంటేనే చాలా టేస్టీగా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. మిల్ మేకర్ అలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం కావలసినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం కావలసినంత కారం, ఉప్పు, దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోకుండా డైరెక్ట్ గా ఇలా స్టఫ్ లాగా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు. కానీ మనం పెద్దవాళ్ళు తినాలంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కావలసినంత కారం, కావలసినంత ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ధనియా పౌడర్, మిక్స్డ్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది. అదే పిల్లలకు పెట్టినప్పుడు కొంచెం ధనియా పౌడర్ జల్లి స్నాక్స్ లాగా పెట్టేసి ఇంకా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా, కొంచెం క్రంచీగా చాలా బాగుంటుంది. పిల్లలు ఈజీగా తినేస్తారు. మనం స్నాక్స్ లాగా, స్టఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.